హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ జీబీ. మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ట్రెండింగ్లో ఉన్న సబ్జెక్ట్ గురించి వీడియో రూపంలో మీ ముందుకు వచ్చాను. ఈ సబ్జెక్ట్ విజువల్ ఇంపేర్డ్, నాట్ ఓన్లీ విజువల్ ఇంపేర్డ్ కమ్యూనిటీ, పీడబ్ల్యూడి కమ్యూనిటీకి సంబంధించి ఈ సబ్జెక్ట్ బాగా ట్రెండ్లో నడుస్తుంది. ప్రతి చోట, ఒక నలుగురు కలిసిన చోట, ఒక గ్రూప్ ఉన్న చోట, ఇట్లా సోషల్ ప్లాట్ఫామ్స్లో ఎక్కడ చూసినా డిస్కషన్ జరుగుతూ ఉంది ఈ సబ్జెక్ట్ గురించి. మరి ఆ సబ్జెక్ట్ ఏంటి మీకు ఐడియా వచ్చిందా? ఖచ్చితంగా వచ్చి ఉండాలి. రాలేదా? సరే, ఇంకొక చిన్న హింట్ ఇస్తాను ఆ సబ్జెక్ట్ గురించి, అప్పుడు మీకు ఫ్లాష్ అవుతుంది. ఈ సబ్జెక్టుకు సంబంధించిన ఒక కార్డు గురించి మనం వింటున్నాం, డిస్కస్ చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం. ఇప్పుడు గుర్తొచ్చిందా కార్డ్ ఏంటనేది, ఆ సబ్జెక్ట్ ఏంటనేది? ఖచ్చితంగా గుర్తొచ్చిండాలి. మరి ఆ సబ్జెక్ట్ ఏంటి, ఆ కార్డ్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? దీనికి సంబంధించిన కొద్ది సమాచారం, నా దగ్గర ఉన్న సమాచారం మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాను. వితౌట్ డిలే, మూవ్ ఇంటు ద వీడియో. హాయ్ వీవర్, మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. డియర్ వ్యూవర్స్, గుర్తొచ్చేసిందా ఈ కొద్ది కాలంలో మీకు ఆ సబ్జెక్ట్ ఏంటి, ఆ కార్డ్ ఏంటి అనేది? ఖచ్చితంగా గుర్తొచ్చినాలి. ఒకవేళ గుర్తొచ్చినా మీరు చెప్పినా నాకు వినపడదు, ఎందుకంటే లైవ్లో లేదు కాబట్టి. మరింత ఆలస్యం చేయకుండా నేనే చెప్పేస్తున్నాను మీకు తెలిసిన దాని గురించి. అదే యూడిఐడి కార్డ్, యూనిక్ డిజేబుల్ ఐడెంటిటీ కార్డ్. దీని గురించి ఎంత డిస్కషన్ జరుగుతుందో, చాలా రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా దీని గురించి డిస్కషన్ జరుగుతున్నప్పటికీ చాలామందిలో దీనిపైన క్వశ్చన్స్ ఉన్నాయి. ఈవెన్ నాకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. కొన్ని ఇప్పుడిప్పుడే తీరుచూ వస్తున్నాయి. ట్రై చేస్తున్నాను తెచ్చుకోవడానికి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవడానికి. అలాగే నాకు తెలిసిన సమాచారం, నేను ఎక్స్పీరియన్స్ చేసిన సమాచారం ఈ కార్డు గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇది నాకు తెలిసింది మాత్రమే. దానికి కూడా ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ లేదు. జస్ట్ డిస్కషన్స్లో మీలాగా నేను డిస్కషన్స్లో వినడం, కొన్ని ఎక్స్పీరియన్స్ చేయడం, వాటి గురించి చెప్తాను. ఇక మీకు దీని గురించి ఇంకా తెలిసిన సమాచారం ఏదైనా ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. ఇది చాలామందికి యూజ్ అవుతుంది. ఓకే, యూడిఐడి కార్డ్ అంటే ఏంటి? యూడిఐడి కార్డు ఎట్లా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, ఎలా అప్లై చేయాలి, ఎవరు పంపిస్తారు, దానికి ఉన్న ఇంపార్టెంట్ అంటే దాని ఉపయోగం ఏంటి, మెయిన్ యూడిఐడి కార్డు వలన ఉపయోగం ఏంటి అనే క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి అందరిలో. యూడిఐడి కార్డ్ అంటే యూనిక్ డిజేబుల్ ఐడెంటిటీ కార్డ్ అనేది అందరికీ తెలిసింది. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది? దీనికోసం మనం సపరేట్గా ఒక సైట్లో అప్లై చేసుకోవాలి. గవర్నమెంట్ సైట్ అది, అప్లై చేసుకోవాలి. అక్కడ అప్లై చేసుకున్న తర్వాత మనకు అప్రూవల్ అయ్యి మన ఇంటికి వస్తుంది కార్డు రూపంలో. దీనికి అప్లై చేసుకోవడానికి కావాల్సినవి ఏంటి? మన దగ్గర ఒక ఆధార్ కార్డు ఉండాలి, ఒక ఫోటో, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఉండాలి, దాంతోపాటు మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే సైన్ చేసినటువంటి మీ ఓన్ సెల్ఫ్ సైన్, పెన్తో చేసిన అయింది ఉండొచ్చు, లేదంటే మీరు థంబ్ ఇంప్రెషన్ చేసింది అయి ఉండొచ్చు. ఈ 4 మన దగ్గర ఇమేజ్ రూపంలో ఉండాలి, లేదంటే స్కాన్ చేయడానికి ఒరిజినల్స్ ఉండాలి, లేదా స్కాన్డ్ కాపీస్ అయినా హార్డ్ లేదా సాఫ్ట్ కాపీస్ మన దగ్గర ఉండాలి. ఇవి అప్లోడ్ చేయాలి మనం, అందుకని ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఫోటో, ఆధార్, మెడికల్ సర్టిఫికేట్ అండ్ సిగ్నేచర్ చేసినటువంటి ఒక స్లిప్, ఈ 4 ఉండాలి. ఉన్నప్పుడు ఇవి మెడికల్ సర్టిఫికేట్, చాలామంది ఇంకా ఏంటంటే మెడికల్ సర్టిఫికేట్ అంటే ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి? సదరన్ సర్టిఫికేటా, లేదా ఏదైనా సరిపోతుందా,
అంటే ఇక్కడ ఏంటంటే ఏరియాస్ హాస్పిటల్స్లో ఇచ్చిన సదరన్ సర్టిఫికెట్ లేదా ఇంకా కొన్ని హాస్పిటల్స్లో ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు వ్యాలిడ్ అవుతున్నాయి. బట్ అవేంటంటే ఇది మన స్టేట్లో కాదు, అన్ని స్టేట్లు దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను నేను. ఆ సర్టిఫికెట్, మెడికల్ సర్టిఫికెట్ ఇష్యూ చేసిన డాక్టర్ సిగ్నేచరు, నేము, రిజిస్టర్ నెంబర్తో పాటు మనకు ఆ మెడికల్ సర్టిఫికెట్కి ఒక ఐడి నెంబర్ ఉంటుంది. ఐడి నెంబర్ 12 డిజిట్స్, 14 డిజిట్స్, 10 డిజిట్స్ ఐడి నెంబర్ ఉంటుంది. ఈ ఐడి నెంబర్ ఉన్న కార్డు మెడికల్ సర్టిఫికెట్ మాత్రమే వాల్యూ అవుతుంది అప్లై చేయడానికి. ఇలా ఇవన్నీ తీసుకుపోయి మనం అప్లై చేయాలి. Home, window navigation bar. కాకపోతే చాలామందిలో మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. మనం అప్లై చేయకపోయినా పలానా పీరియడ్ నుంచి పలానా పీరియడ్ వరకు, అంటే 2015 నుంచి 2024 వరకు అప్లై చేసిన మెడికల్ సర్టిఫికేట్, సదరన్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళ ఆన్లైన్ డీటెయిల్స్ ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి వాళ్ళే మనకు పంపిస్తారు. కాబట్టి మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు అనే వాదనలు కూడా, అంటే చర్చలు కూడా మన దగ్గర ఉన్నాయి మన సమాజంలో. కానీ ఇది వాస్తవం కాదు అనేది నాకు తెలిసిన విషయం. ఎలాగంటే దీనికి ఈ చర్చకు ఆధారం ఏంటంటే, ఎందుకు మన వాళ్ళు ఇలా చెప్పగలుగుతున్నారంటే, దీనికి ఆధారం గత 3-4 సంవత్సరాల క్రితం కొంతమందికి ఐడి కార్డులు, యూడిఐడి కార్డులు పోస్ట్ ద్వారా వచ్చాయి. ఈవెన్ ఈ యూడిఐడి కార్డ్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏడీ ఆఫీసెస్, అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ డిజేబుల్ డైరెక్టర్ వాళ్ళ ఆఫీసులకు వస్తే వాళ్ళు మండలాలుగా డివైడ్ చేసి ఆ మండలాలకు పంపించిన, ఆ మండలాల్లో ఎంపీడీఓల ద్వారా సచివాలయాల ద్వారా మన ఇండ్లకు చేరడం జరిగింది కొంతమందికి. దాని వలన ఈ పైన ఏదైతే వాళ్ళే పంపిస్తారు, గవర్నమెంటే పంపిస్తుంది ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకుని అని చెప్పారు కదా, దానికి పెద్ద ఆధారమైంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నాకు కొంతమంది ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో సచివాలయాలు ఏర్పడిన తర్వాత కొంతకాలం తర్వాత మన డేటాని కలెక్ట్ చేసే విషయంలో యూడిఐడి కార్డుకి అప్లై చేయడం జరిగింది సచివాలయాల ద్వారా. సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా అప్లై చేయడం జరిగింది. ఏదైతే మనం ఇప్పుడు ఆన్లైన్లో చేస్తున్నామో దానికి అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన వాళ్ళకి పైన నేను ఏదైతే చెప్పినా ఆ మెథడ్లో ఇంటికి కార్డ్స్ చేరాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటి అప్లై ఒక్కసారి మాత్రమే జరిగింది, ఆ తర్వాత జరగలేదు. ఇప్పుడు జరగడం లేదు ఇంకా. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొంతకాలం తర్వాత అప్లై చేస్తారో, మరి మన ద్వారా చేయిస్తారో తెలియదు. ఎందుకంటే ఇలాంటి గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఇలాంటి వాటికి కొద్దిగా డిలే అనేది ఉంటుంది. ఇది గవర్నమెంట్ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి మనం ఏం చేస్తున్నాం, అంతవరకు వెయిట్ చేయకుండా చర్చ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దీన్ని అప్లై చేసుకోవడం బెస్ట్. అలాగే ఎంప్లాయీస్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉండవు. ఏదైతే ప్రభుత్వ సంబంధించిన సంక్షేమ పథకాలు పొందుతున్నారో అలాంటి పీడబ్ల్యూడి పర్సన్స్ డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి, వాళ్ళు మాత్రమే అప్లై చేస్తున్నాయి. కాబట్టి మనలాంటి అంటే ఎంప్లాయీస్ లేదా స్కీమ్స్ లేని వాళ్ళు, మరి కొత్తగా ఈ మధ్య వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అప్లై చేసుకోవడం బెటర్. పైన నేను చెప్పాను కదా, ఆ డీటెయిల్స్ తీసుకెళ్ళి మీరు అప్లై చేసుకోవడం బెటర్. అప్లై చేసుకోవడానికి ఫోన్లో అప్లై చేసుకోవచ్చు, మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో అప్లై చేయొచ్చు, లేదంటే బయట నెట్ సెంటర్కి పోతే వాళ్ళు కూడా ఈజీగా అప్లై చేస్తారు. ఇవన్నీ తీసుకుని వెళ్తే ఏదో సమ్ అమౌంట్ ఉంటుంది బయట ఫీజు, ఆ ఫీజు చెల్లించేస్తే ఓకే. మనం ఓన్గా అప్లై చేసుకుంటే ఎటువంటి ఫీజు ఉండదు. సరే, అట్లా వెళ్ళకుండా మనమే చేసుకుందాంలే అనుకుంటే తెలిసిన వాళ్ళు చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలాంటివి ట్రైన్ టికెట్ బుక్ చేయడం, యూడిఐడి కార్డు అప్లై చేయడం, తర్వాత క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయడం, ఆధార్ కార్డ్స్ కరెక్షన్స్ చేయడం, ఇలాంటి ఆన్లైన్ ద్వారా జరిగే సేవలు అందించడానికి మన విజువల్ ఇంపైర్డ్ కూడా కొంతమంది
నేను గతంలో కొన్ని వాట్సాప్ గ్రూప్లో చూశాను, మేము ఇలాంటి పనులు చేస్తాం, మన విజయలింపేట కోసం మేము ఇలాగ చేస్తున్నాం, కావాలంటే మేము మా ఈ నెంబర్కి కన్సల్ట్ అవ్వండి చేసిస్తామని అంటారు. దట్స్ గుడ్. ఎందుకంటే మన కమ్యూనిటీ కోసం మన వాళ్ళు చేస్తున్నప్పుడు మన వాళ్ళ కోసం మనం హెల్ప్ చేయడం తప్పులేదు. దాని ద్వారా వాళ్ళు సమ్ ఫీజు కలెక్ట్ చేస్తారు, అది బయట పోయినా మనం ఇస్తాం. బయటికి పోవాలంటే నెట్ సెంటర్కి పోవాలంటే మనం ఏదో ఒక సర్వీస్ని యూజ్ చేసుకోవాలి, ట్రాన్స్పోర్ట్ సర్వీస్ని. అక్కడ పోయిన తర్వాత వాళ్ళకి పే చేయాలి, మళ్ళీ రిటర్న్ రావాలి. దీని అంతటికీ సమ్ అమౌంట్ ఖర్చు అవుతుంది మనకు కదా, ఖర్చు అవుతుంది. కాబట్టి మనం డైరెక్ట్గా మన ఫ్రెండ్స్, మన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళని కన్సల్ట్ అయితే, బయట పోయి మనం 100 రూపాయలు ఇచ్చినప్పుడు మనకు ఇంకొక 100 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. దీని ద్వారా మనం 200 ఖర్చు పెడతాం. అదే వీళ్ళు 100 ఇచ్చిందంటే మనకు ఉపయోగపడుతుంది, వాళ్ళకు ఉపయోగపడుతుంది. జస్ట్ ఆన్లైన్లో వాళ్ళ రిక్వైర్మెంట్ అన్నీ ఏవేవి అడుగుతారో వాళ్ళు పంపించేస్తే ఫొటోస్ తీసి ఇమేజ్ ఫార్మాట్లో అప్లై చేసిన తర్వాత సర్టిఫికేట్ అవన్నీ ఇచ్చేసేసి ఏదైతే అక్నాలజ్మెంట్ ఉందో వాళ్ళు పంపించేస్తారు, మన అమౌంట్ పంపించేస్తే పని అయిపోతుంది. మీరు అప్లై చేస్తారు, మీ పని అయిపోతుంది, వాళ్ళు కూడా హెల్ప్ చేసిన వాళ్ళతో. కాబట్టి ఇలాంటిది ఏదైనా ఉంటే ఒకసారి ఆలోచించండి. సరే, అప్లై చేశాము. అప్లై చేసిన తర్వాత మనకు యూడిఐడి కార్డు వచ్చేస్తుందా? ఇమ్మీడియట్గా వచ్చేస్తుందా? వాళ్ళకి గతంలో ఆన్లైన్లో వచ్చినట్టు మనకు వచ్చేస్తుందా అంటే వచ్చేస్తుందని కొన్ని వాదనలు ఉన్నాయి. కానీ నేనేమంటానంటే, అది అప్లై చేసిన తర్వాత మన ఏరియా హాస్పిటల్ ఏదైతే ఉంటుందో, ఏరియా హాస్పిటల్ అంటే మనకు మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చిన హాస్పిటల్ ఉంటుంది కదా, ఆ హాస్పిటల్కి అది వెళుతుంది. ఆ హాస్పిటల్ వాళ్ళు అప్రూవల్ చేసి, డాక్టర్ గారు అప్రూవల్ చేసి, సూపరింటెండెంట్ గారి ద్వారా అప్రూవల్ చేసి మనకు యూడిఐడి కార్డు ఇంటికి వస్తుంది మనం ఇచ్చిన అడ్రస్కి. అందుకే ఆధార్ కార్డు అక్కడ పెడుతున్నాం. మరి దీనికి మనం అప్లై చేసిన వెంటనే మన ఏరియా హాస్పిటల్స్ అప్రూవల్ చేస్తాయా? చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. కాకపోతే మన బాధ్యతగా మనము అప్లై చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అక్కడ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని వాటితో పాటు మనం ఏవైతే ప్రూఫ్స్ ఇచ్చామో, ఒక ఫోటో, ఆధార్ కార్డ్, తర్వాత సిగ్నేచర్ స్లిప్ మన దగ్గర ఉంది కదా, మెడికల్ సర్టిఫికేట్, ఈ 4 జిరాక్స్ చేసి దీనికి అటాచ్ చేయండి. అటాచ్ చేసి ఇవి తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలి? మన ఏరియా హాస్పిటల్లో సదరన్ సంబంధించిన ఒక సెక్షన్ ఉంటుంది కదా, ఆ సెక్షన్లో, కంప్యూటర్ సెక్షన్లో పోయి దానికి వాళ్ళకి అందజేయాలి మనం ఇంకొక కాపీ. అంటే ఆన్లైన్లో కాపీ ఇచ్చేసాము, ఆఫ్లైన్లో ఈ హార్డ్ కాపీస్ని వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మన పని పూర్తి అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు దాన్ని చూసి అప్రూవల్ చేస్తే కార్డు అనేది అప్రూవల్ అయ్యి మన ఇంటికి వస్తుంది. ఇది కార్డు అప్లై చేసి మనకు వచ్చే పద్ధతి. కానీ రకరకాలుగా చాలామంది చెప్తున్నారు, నేను చెప్పాను. దీనికి ఆధారాలు లేవు. అంటే ఒక గవర్నమెంట్ జీవో కానీ ఇలా రావాలి, ఇలా పోవాలి, ఇలే చేయాలి, ఇలే తీసుకోవాలి, ఇలే పంపించాలి, ఇక్కడి నుంచే రావాలి, ఇక్కడే అప్రూవల్ అనేది గవర్నమెంట్ జీవో కానీ, సర్క్యులర్ కానీ, తర్వాత ఒక మెమో కానీ, అఫీషియల్ స్టేట్మెంట్ కానీ ఏమీ ఆధారాలు లేవు నాకు తెలిసి. ఒకవేళ మీకు దగ్గర ఇవన్నీ ఉంటే ఆ నంబర్ కానీ ఒక స్టేట్మెంట్ కానీ కామెంట్స్లో పెట్టండి, అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది నాకు ఎలా తెలిసిందంటే నేను అప్లై చేశాను. కాబట్టి అప్లై చేసినప్పుడు నాకంటే ముందు అప్లై చేసిన వాళ్ళని అడిగినప్పుడు, నాకంటే ముందు వాళ్ళకి వచ్చిన వాళ్ళని అడిగినప్పుడు, ఇంకా సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్స్ దగ్గర సమాచారాన్ని సేకరించినప్పుడు ఇవి వచ్చాయి. గతంలో మేము అప్లై చేసినాం, ఇప్పుడు అప్లై చేయడం లేదు అని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఈ విషయాన్ని నాకు ప్రాక్టికల్గా నేను చెప్పగలుగుతున్నాను. సరే, వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత మనకు వస్తుంది. మరి ఈ యూడిఐడి కార్డుకి మెడికల్ సర్టిఫికేట్కి డిఫరెన్స్ ఉందా? నో. ఏదైతే మనకు సదరన్ సర్టిఫికేట్లో ఉంటుందో సేమ్ డీటెయిల్స్ యూడిఐడి కార్డులో ఉంటాయి. సేమ్ డీటెయిల్స్, ఆల్మోస్ట్ సేమ్ డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. మరి ఎందుకు సదరన్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు యూడిఐడి కార్డు ఎందుకు మనకు అనే క్వశ్చన్ వస్తే, యూనిక్, యూడిఐడిలో ఉన్న ఫస్ట్ లెటర్ యూనిక్.
ఈ సదరన్ సర్టిఫికేట్ లేదా మెడికల్ సర్టిఫికేట్ అనేది, ఇది అక్కడ సదరన్ సర్టిఫికేట్ అనొద్దు, మెడికల్ సర్టిఫికేట్ అనేది మన గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ ద్వారా మనకు జారీ చేయబడుతుంది. అట్లనే ప్రతి గవర్నమెంట్ ద్వారా ప్రతి స్టేట్లోనూ మెడికల్ సర్టిఫికేట్స్ జారీ చేయబడతాయి. ఇవి ఒక్కొక్క ఫార్మెట్లో లేదా ఒక్కొక్క అదేమంటారు కాలమ్స్, ఒక్కొక్క ఫార్మెట్ డిఫరెంట్గా ఉంటుంది. మనకేమో పర్సనల్ డీటెయిల్స్, తర్వాత లాస్ట్ డాక్టర్ సర్టిఫికేట్, డాక్టర్ సిగ్నేచర్, డాక్టర్ రిజిస్ట్రేషన్ నెంబరు, హాస్పిటల్ సీల్ ఇవన్నీ ఉంటాయి. అట్లనే టాప్లో యూడిఐడి నంబర్, మెడికల్ సర్టిఫికేట్ నంబర్, డిజిటల్ నంబర్ ఉంటుంది, ఐడి నంబర్ ఉంటుంది. అట్లా కొంతమందికి కొన్ని స్టేట్స్లో వేరుగా ఉంటుంది. ఐడి లాస్ట్లో ఉండడము, డీటెయిల్స్ లాస్ట్లో ఉండడము, ఫస్ట్ సిగ్నేచర్, డాక్టర్ సిగ్నేచర్స్, హాస్పిటల్ అట్లా ఉంటాయి డిఫరెంట్గా. వీటన్నిటికీ ఒకే యూనిక్ ఫార్మెట్ కోసం ఈ యూడిఐడి కార్డును తేవడం జరిగింది. ఈ యూడిఐడి కార్డులో డీటెయిల్స్ ఎలా ఉన్న డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఏవి మనం ఇప్పుడు పైన ఏం చెప్పామో డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఒకే ఫార్మెట్లో ఉంటాయి. ఏ స్టేట్లో తీసుకున్నా సర్టిఫికేట్ కార్డు మాత్రం ఒకేలాగా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. ఈ డిజేబిలిటీ సర్టిఫికేట్లో యూనిక్ తేవడం కోసమే యూడిఐడి కార్డు, యూనిక్ డిజేబుల్ ఐడెంటిటీ కార్డుని స్వావలంబన ద్వారా చేయడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుందన్నమాట. ఇలాగా ఇది యూనిక్ ఐడి కార్డుకి, డిజేబిలిటీ కార్డు. కానీ ఎక్కడ చూసినా ఇప్పుడు ఏ సైట్లో చూసినా మనకు ఫస్ట్ ఇంతకుముందు మనకు ఎంటర్ డిజేబుల్ సర్టిఫికేట్ నెంబర్ అనేవాళ్ళు, ఇప్పుడు యూడిఐడి కార్డ్ అని అడుగుతున్నారు. మనం అది ఉంటే అది పెడతాం, లేదంటే మెడికల్ సర్టిఫికేట్ పెడుతున్నాం. ఈవెన్ మొన్న రీసెంట్గా ఈ ట్యాక్స్ వెరిఫికేషన్, ఐటీ రిటర్న్స్ చేసినప్పుడు కూడా అలాగే అడుగుతుంది. కాబట్టి యూడిఐడి కార్డ్ పెట్టుకోవడం మంచిది. ముందుకు యూడిఐడి కార్డే అన్నిటికీ వర్తిస్తుందేమో అనేది ఒక చిన్న నమ్మకం ఉందన్నమాట. అయితే కొన్ని స్టేట్స్లో మహారాష్ట్ర, గుజరాత్, తర్వాత ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్ ఇలాంటి ఇంకా కొన్ని రాష్ట్రాల్లో యూడిఐడి కార్డు ఉంటే చాలు, ఆ పర్సన్కి ట్రావెల్ కన్సెషన్స్ వర్తిస్తున్నాయి. ఆ ట్రావెల్ కన్సెషన్స్ స్టేట్ గవర్నమెంట్ ఏ ఫార్ములా ఇచ్చింటే, ఏ పద్ధతిలో ఇచ్చింటే అట్లా 50, 75, 25 కన్సెషనా, ఇలా ఎలా ఇచ్చింటే అలాగా ఆ కన్సెషన్స్, ట్రావెల్ కన్సెషన్స్ బస్సెస్లో, అన్ని బస్సెస్లో యూడిఐడి కార్డు ఉంటే చాలు. వాళ్ళు సపరేట్గా పోయి మనలాగా ఆర్టీసీ డిపోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అక్కర్లేదు. ఆ యూడిఐడి కార్డుతో వస్తుంది. అంటే ఇక్కడ యూడిఐడి కార్డు అనేది కీలకమైంది. ఇలా మనకు తెలిసినవి ఇలా వర్తిస్తున్నాయి. ఇంకా దీనికే వర్తిస్తుంది, దీనికే చెల్లుబాటు అవుతుంది అంటే మరి ఆయా స్టేట్స్లో మీకు సంక్షేమ పథకాలు రావాలంటే వాళ్ళకి దీన్ని ఎందుకు తీసుకోరు? ఖచ్చితంగా యూడిఐడి కార్డే తీసుకుంటారు కదా అనేది మనకు కలిగిన ఒక క్వశ్చన్. కాబట్టి మనం యూడిఐడి కార్డు యూజ్ లేదు అని పూర్తిగా తీసిపడేయడానికి లేదు. యూడిఐడి కార్డు ఉపయోగం చాలా ఉంది. కాబట్టి మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం మరింత ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు అప్లై చేసుకోవడం బెటర్. అయితే నేను రీసెంట్గా అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత మనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈరోజు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. పైన చెప్పినట్టు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా మీరు నేను చెప్పిన పద్ధతుల్ని పాటించండి. లేదు అంటే మమ్మల్ని కన్సల్ట్ అయినా మేం చేయడం, టెలివిజన్ ద్వారా చేయడమా, లేదా మన విజువల్ ఇంపైర్డ్ కమ్యూనిటీలో ఇంకా ఇలాంటి వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కన్సల్ట్ చేసి చేయించడమా? ఎందుకంటే మనకు వాళ్ళ మీద నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళతోనే చేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎవరు చేసినా ఒకటే. కాబట్టి మీకు ఏ పద్ధతిలో చేయాలనుకుంటే ఆ పద్ధతిలో చేయడానికి ట్రై చేయండి. చేసే పద్ధతి అయితే ఒకటే.
తొందరగా మీ దగ్గర ఉన్నవాళ్ళు ట్రై చేయండి. ఇంకొకటి, ఒకవేళ మీ యూడిఐడి కార్డు కోసం ముందే అప్లై చేసి ఇన్కంప్లీట్గా ఉన్నాయనుకోండి, ఏదో ఒకటి అప్లోడ్ చేయలేదు, ఆపేసాము, అట్లాంటివి కూడా సగం సగమే చూపిస్తాయి అక్కడ. మీ ఆధార్ కార్డు లేదా మొబైల్ నంబరు లేదా యూడిఐడి నెంబర్ ఎంటర్ చేయగానే ఇవన్నీ చూపిస్తాయి. దాన్ని క్లియర్ చేసి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే సచివాలయంలో కొన్ని అసంపూర్ణంగా చేసి వదిలేసిన సందర్భాలు కూడా కొన్ని అక్కడక్కడ కనిపించాయి అన్నమాట. అలాంటి వాటిని క్లియర్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సబ్మిషన్ పూర్తిగా చేయందే మనకు అది ఫాము సబ్మిట్ కాదు. అసంపూర్ణంగా చేస్తే అసంపూర్ణంగానే ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని మీరు కూడా తెలుసుకోవచ్చు. మీ యూడిఐడి నంబర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు యూడిఐడి ఉందా లేదా అనేది ఆ సైట్లో తెలుస్తుంది, దాని స్టేటస్ తెలుస్తుంది. సరే, ఇప్పుడు నేను అప్లై చేశాను దాదాపు 20 days బ్యాక్. దాని స్టేటస్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. Home, window, app screen, Google, folder open, Google Team, Chrome, Chrome. Search or type URL. Choose a new tab. Showing English open parent, US close parent, open parent, QWERTY close parent. చాలా ఈజీగా ఉంటుంది. సైట్ కూడా చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది. అప్లై చేయడానికి కానీ, సెర్చ్ చేయడానికి కానీ, ట్రాక్ చేయడానికి కానీ. నేను ట్రాక్ చేసి చూపిస్తాను ఇప్పుడు. Navigate : Lambent card U dig flip D ig U unif K kilo I D flip D card status 15 suggested items and list below. యూడిఐడి సెర్చ్ చేశాను, 15 సజెషన్స్ వచ్చాయి. సజెషన్స్ ఏమేమి వచ్చాయో చూద్దాం. Muted card. యూడిఐడి కార్డ్ Muted. Lambentcard.gov.in. ఇక్కడ పోయి మనం అప్లై చేయొచ్చు. Refined : HTTP muted. Lambentcard.gov. Refined : muted. Lambentcard.gov.in. Muted. Muted card status by Aadhaar number. ఆధార్ నంబర్తో సెర్చ్ చేయొచ్చు. Refined : muted card status by Aadhaar number. ఇవన్నీ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. Refined : muted card muted. Refined : muted card status by Aadhaar number muted. Refined muted. Refined muted. Lambentcard. Refined muted. Lambentcard.gov.in/track dash your. Refined muted. Lambentcard.gov.in/track-your-application. 0%. Navigate : muted : www.lambentcard.gov.in. Keyboard hidden. మీరు 0%. స్టాటస్ సంబంధించిన దేన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా సర్చ్ బై ఆధార్ ఉంది కదా, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. Not checked. And group option 2 of 4. Mobile not check. Track your application. ట్రాక్ యువర్ అప్లికేషన్. ట్రాక్ యువర్ కార్డ్ అనలేదు ఇక్కడ, ట్రాక్ యువర్ అప్లికేషన్ అంటుంది. ట్రాక్ యువర్ కార్డ్ అని ఎప్పుడు వస్తుందంటే చెప్తా. రైట్ సైడ్ Not checked. And group option 1 of 4. Muted number. యూడిఐడి నంబర్. ఇది ఎవరికి? యూడిఐడి వచ్చిన వాళ్ళకి. Not checked. And group option 2 of 4. Mobile number. మొబైల్ నంబర్తో సెర్చ్ చేయొచ్చు. Not checked. And group option 3 of 4. Enrollment number. ఎన్రోల్మెంట్ నంబర్. Not checked. And group option 4 of 4. Aadhaar number. ఆధార్ నంబర్. Submit. సబ్మిట్. ఇంతే. Submit. Not checked. And group option 2 of 4. Mobile number. నేను మొబైల్ నంబర్ సెలెక్ట్ చేసుకుంటాను. Checked. And track your application. Submit. మొబైల్ నంబర్ చెక్ చేస్తాను. సబ్మిట్ మీద ట్యాప్ చేస్తున్నాను. Not checked. And group unlabeled. Not checked. And group option 4 of subtract your application. Submit. 17104. 1 track your app. 17 about department of 1 track your app. Submit. Mobile number is required. మొబైల్ నంబర్ ఇస్ రిక్వైర్డ్ అని వచ్చింది. Unlabeled. Mobile number star. Not checked. And group option mobile number star. Unlabeled. Alternative filling options available above the keyboard. Showing English open parent, US close parent, open parent, QWERTY close parent. మొబైల్ నంబర్ స్టార్ అన్న తర్వాత అన్లేబుల్డ్ అని వచ్చింది కదా, దాని మీద ట్యాప్ చేస్తే ఎడిట్ బాక్స్ వస్తుంది. ఇక్కడ నంబర్ ఇస్తాము. 9 4 4 0 6 5 5 94405 1 2 1 1 1 8. Sub-editing 944051111. Please 8. Window 7 6 0 9 9. Editing 944051169. Submit. సబ్మిట్ మీద మళ్ళీ ట్యాప్ చేద్దాం. Muted. Keyboard hidden. నెక్స్ట్ పేజ్ ఏమొచ్చింది? Matter-imp.png.
ఓకే. Applicant details. అప్లికెంట్ డీటెయిల్స్. Breadcrumb. Home. Vertical line. Applicant details. Applicant name. అప్లికెంట్ నేమ్, Unit number. యూడిఐడి నంబర్. యూడిఐడి కార్డ్ వస్తే యూడిఐడి నెంబర్ వస్తుంది, లేదంటే మనకు అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది. Application number. అప్లికేషన్ నంబర్, Aadhaar number. ఆధార్ నంబర్, Mobile number. మొబైల్ నంబర్, Application status. అప్లికేషన్ స్టేటస్. ఇవి హెడ్డింగ్స్ అనమాట, తర్వాత చెప్తాం. Hospital name. హాస్పిటల్ నేమ్, మనం అప్లై చేసి ఉంటాం కదా, ఆ హాస్పిటల్ నేమ్ మెడికల్ సర్టిఫికేట్లో ఉంటుంది కదా అది. Gadaboya Nagaraju. ఇక్కడ నుంచి డీటెయిల్స్ వస్తాయి. అప్లికేట్ నేమ్ నాగరాజు, 2875400024070003164. ఇది యూడిఐడి నెంబర్ అడిగేది కదా, ఆ ప్లేస్లో మనకు అక్నాలజ్మెంట్ నెంబరు, అప్లికేషన్ నెంబరు వస్తుంది. 8*1438. ఇది ఆధార్ నంబర్. 944051169. ఇది మొబైల్. Your application has been successfully submitted. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. సబ్మిట్ అయింది. ఒకవేళ అప్రూవ్ అయిందనుకోండి, అప్రూవ్డ్ లేదా కార్డు డిస్పాచ్ అయిందనుకోండి, యూడిఐడి కార్డ్ డిస్పాచ్డ్ అని మీ యూడిఐడి నంబర్ అని ఇక్కడ వస్తుంది. లేదా ప్రింట్ అయిందనుకోండి, ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఈ నంబర్ మీకు ఇది నంబర్ యూడిఐడి నంబర్ వస్తుంది. Area hospital. ఏరియా హాస్పిటల్, హాస్పిటల్ పేరు. Please go to PWD login for more details. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలి అంటే ఈ పీడబ్ల్యూడి లాగిన్లో వెళ్ళండి అంటుంది. ఇది ప్రింట్ అయిన వాళ్ళకి లేదా డిస్పాచ్ అయిన వాళ్ళకి అక్కడ మనకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ Click here. క్లిక్ హియర్, క్లిక్ హియర్ అంటే మెయిన్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. అక్కడ మనం ఇంకా డీటెయిల్స్ని చెక్ చేసుకోవచ్చు. మనకు ప్రింట్ కాలేదు కాబట్టి, లేదా డిస్పాచ్ అవ్వలేదు, లేదా అప్రూవల్ కూడా కాలేదు కాబట్టి దీన్ని మనం ఇక్కడ వదిలేయచ్చు. కానీ ఇక్కడ Banner-imp.home application status. 2875400024070003164. దీన్ని కాపీ చేసుకుంటాను నేను. Copy to clipboard. Okay. 8*94. Click here. నేను ఒకసారి క్లిక్ చేస్తాను ఇంకా డీటెయిల్స్ కోసం. చూద్దాం. 0%. చూపిస్తాను మీకు, నేను Unit. చూశాను, ఇంకోసారి చూపిస్తాను. Banner-imp.pwd breadcrumb. పీడబ్ల్యూడి లాగిన్ డీటెయిల్స్. Home. Vertical PWD login. Enrollment number/unit number star. ఎన్రోల్ నంబర్ లేదా యూడిఐడి నంబర్. కార్డు వచ్చిన వాళ్ళకి యూడిఐడి నంబర్, కార్డు రాని వాళ్ళకి, అప్లై చేసిన వాళ్ళకి ఎన్రోల్మెంట్ నంబర్. Unlabeled. ఇక్కడ Showing recently copied or captured content. Paste. 2875400. Date of birth star. డేట్ ఆఫ్ బర్త్ Unlabeled. తీసుకుంటాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ DD/millimeter/AI. Show 0 1 period 2 0 5 1 9 4 7 6 8 9 9 replaced 1. Editing 0 1. Captcha star. క్యాప్చా వస్తుంది. ఏమొస్తుంది? 8+9. 8+9 ఎంత? Unlabeled. Alternative filling options of 2. Capital Q 1 1 7 7. Login. Window login. 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 Keyboard hidden. క్యాప్చా ఈజీగా ఉంది కదా, ఇట్లా వస్తే చాలా మంచిది మనకు. Login department user login. Icon. Search. Unlabeled. My account. My account. Update personal profile. ఇక్కడ మనము ఇదే దాదాపు ఇదే వస్తుంది మనకు అప్లై చేసేటప్పుడు. అప్డేట్ పర్సనల్ డీటెయిల్స్. మీరు ఇంకా అప్రూవల్ కాలేదు, ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయంటే అప్డేట్ పర్సనల్ డీటెయిల్స్. ఇంకా క్లిక్ చేస్తే పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అన్నీ చెక్ చేసుకొని ఏదన్నా ఎడిట్ బాక్సెస్ అన్ని, ప్రతిదానికి నేమ్ ఎడిట్ బాక్స్, అడ్రస్ ఎడిట్ బాక్స్ ఇవన్నీ వస్తాయి. కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. Update personal profile. Update person. Download application. డౌన్లోడ్ అప్లికేషన్. మనం ఆల్రెడీ అప్లై చేసాం కదా, నేను ఇక్కడ అప్లికేషన్ ఇంకోసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా దగ్గర పోయింది అంటే Download receipt. రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. Download PWD app. యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర అంతా ఉంటే ఓకే, లేదంటే యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్లో. Play Store. Play Play Store. Store. App Store. App Store. యాప్ స్టోర్లో. No description available. Application status : Your application has been successfully submitted. Enrollment no. 2875. Name of applicant. Gadaboyan. Gender. Male. Odd or no. 387. Date of birth. Disability type. Blindness. Disabled. Application status. Your application has been successfully submitted. Mobile. 94. Email ID. GB. Address. 1/1. Hospital name. Area hospital.
17104802 171717170901 17171717 about. ఇవన్నీ ఏంటి 17111710 చెప్తున్నాయంటే మనం ఏదైతే సబ్మిట్ చేసామో అవి గ్రాఫిక్స్లో ఉంటుంది మనం సబ్మిట్ చేసిన సర్టిఫికెట్స్ కాబట్టి అది మనకు చూపించదు. Stop. 171 about. No more about muted. ఓకే, ఇది చూడండి మనం లాగిన్ అయిన తర్వాత ఎన్ని డీటెయిల్స్ వచ్చాయి. అప్పుడు జస్ట్ ఊరికే కొన్ని డీటెయిల్స్ వచ్చాయి, ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ వచ్చాయి. ఇలా మనం చూసుకోవచ్చు. ఒకవేళ అప్రూవల్, ప్రింట్, డిస్పాచ్ అయితే వాటి వివరాలు కూడా ఇక్కడే వస్తుంది. కాబట్టి యూడిఐడికి సంబంధించిన డౌట్స్ మీకు ఏమన్నా ఉంటే కొద్ది వరకు నాకు తెలిసినంత వరకు నేను చెప్పడం జరిగింది. నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అయ్యాయి, పూర్తి అయిపోయాయి అనుకుంటున్నాను, క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ అవ్వకపోతే కామెంట్స్లో పెట్టండి. ఇంకా నేను చెప్పిన దానికి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా మీ దగ్గర ఉంటే, దానికి ప్రూఫ్స్ కనుక మీ దగ్గర ఉంటే దయచేసి ఏదో ఒక ద్వారా నా మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ ద్వారా సంప్రదించండి. మీ ద్వారా మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ టెలివిజన్ ద్వారా మరికొంతమందికి చేరబోతుంది, వాళ్ళకి యూటిలైజ్ అవుతుంది దీని ద్వారా. ఎందుకంటే యూడిఐడి ప్రాధాన్యత పెరుగుతూ ఉంది, యూడిఐడి నీడ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తెలిస్తే ఇంకొన్ని వివరాలు ఇంకా ఈజియెస్ట్ వే ఏదైనా ఉంటే తెలిస్తే దాని ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, మన కమ్యూనిటీకి ఉపయోగపడుతుంది. సో ఈ యూడిఐడికి సంబంధించిన సమాచారంతో పాటు హౌ టు ట్రాక్ యూడిఐడి, హౌ టు నో యూడిఐడి స్టేటస్ అనే విషయాన్ని కొద్దివరకు చెప్పడం జరిగింది నా ఐడి ద్వారా, నా డీటెయిల్స్ ద్వారా. ఈ సమాచారం ఏదైతే నేను ఇచ్చానో అది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. వీడియో కూడా మీకు లాభదాయకం అనుకుంటాను. మీకు ఉపయోగపడితే ఉపయోగించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.